కేటీఆర్ గారు మరోసారి రేవంత్ రెడ్డిని ఇరికించేసిండు. ఈ రైతు బంధు ఎడిపోతా ఉంది, ఒకటో విడత ఇచ్చిండు, రెండో విడత ఇచ్చిండు, మూడో విడత ఎడిపోయింది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే విత్ ఆధారాలతోటి కేటీఆర్ గారు మాట్లాడి రైతు బంధు కాస్త రాహుల్ బంధు అయిపోయింది, ప్రతి నెల ఈఎంఐ చెల్లించుకోవడానికి ఈసారి ఈఎంఐ కూడా రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ కట్టేసిండు అనుకుంటూ కేటీఆర్ గారు నిన్న బీఆర్ఎస్ భవన్లో మాట్లాడడం కూడా జరిగింది. ఇదే విషయంలో రేవంత్ రెడ్డి గారి పరిస్థితి చూసుకుంటే ఘోరంగా ఉంది. రాష్ట్ర రైతన్నలు ఒక్కసారి మా ఊరికి రావా, నీకు సన్మానం చేయాలని రైతన్నలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరి కోసం? రేవంత్ రెడ్డి గారి కోసం. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు పడేది. ఏ విధంగా పడేదంటే ఇంకొక నెల వ్యవసాయం స్టార్ట్ అవుతుంది అనగా నెల ముందు రైతు బంధు ప్రతి ఒక్కరి అకౌంట్లో 10 రోజుల్లో ఎన్ని ఎకరాలు ఉన్నాయో అన్ని ఎకరాలకు వరుసబట్టి రైతు బంధు పడేది. ఎవరి ఫోన్లు చూసుకున్నా టింగు టింగ్ అని మోగేది. రైతన్నలందరూ ఏటీఎం దగ్గర బ్యాంక్ దగ్గర జమ అయి ఉండేటోళ్ళు. అక్కడి నుంచి విత్తనాల షాపు నుంచి విత్తనాలు తీసుకొచ్చి మరి వ్యవసాయ పెట్టుబడికి ఉపయోగించుకునేటట్టుగా ఆనాడు కేసీఆర్ గారు బ్రహ్మాండమైన నిర్ణయం తీసుకున్నాడు. తర్వాత కరెంటు విషయంలో 24 గంటల కరెంటు, నాణ్యమైన కరెంటు ఇచ్చిండు. తర్వాత నీళ్లను కూడా ఇచ్చే కార్యక్రమం చేసిండు. ఇన్ని చేసిన కేసీఆర్ గారు ప్రజలు ఒకసారి రేవంత్ రెడ్డికి ఓటేద్దాం, ఆయన ఏదో 15,000 ఇస్తా అని చెప్తున్నాడు కదా, ఒకసారి ఓటే చూద్దామని ఓటేస్తే రేవంత్ రెడ్డిని రైతు బంధుని కాస్త రాహుల్ బంధు చేసేసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కుర్చీని కాపాడుకోవాలంటే ఏం చేయాలో తెలుసా? రాహుల్ గాంధీకి పోయి మూటనివ్వాలి. ఎందుకు చెప్తున్నా ఒకసారి వినుకునే ప్రయత్నం చేయండి. ఇదే కాంగ్రెస్ పార్టీలో, ఇదే టీజీ కాంగ్రెస్లా ఏముంది మిత్రులారా అంటే సీనియర్ నాయకులు ఉన్నారు. ఇప్పుడు భట్టి విక్రమార్క కావచ్చు, మన డిప్యూటీ సీఎం అయిన భట్టి విక్రమార్క కావచ్చు, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత పొన్నం ప్రభాకర్ గారు, ఈ రాజగోపాల్ రెడ్డి బ్రదర్స్, వీళ్ళిద్దరు కూడా చాలా సీనియర్సే. సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేస్, ఈ ఎమ్మెల్యేలు అయితే ఉన్నారు. ఇక ఇందులోనూ వీళ్ళ టార్గెట్ ఏంది? ఇప్పుడు కాంగ్రెస్ ఎప్పుడు కూడా 5 సంవత్సరాల సీఎం ఎక్కడ కూడా చేయలేదు భారతదేశ చరిత్రలో. కంప్లీట్గా ఈ 5 years డ్యూరేషన్లో సీఎంగా ఎక్కడ చేయలేదు. మార్చుకుంటూ వచ్చిర్రు. అందులోనూ వీళ్ళు గెలవగానే రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారంటే ఎవరైతే ఈ 2 సంవత్సరాలు సరిగ్గా పనిచేస్తారో వాళ్ళకు మాత్రమే సీఎంగా మొదలు రేవంత్ రెడ్డికి ఇచ్చిన తర్వాత మిగతా వారు ఎవరికైనా ఇద్దామని చేస్తే రేవంత్ రెడ్డి గారు మంచి పాలసీ తీసుకొచ్చిండు. ఏం పాలసీ అది? ఇప్పుడు కేసీఆర్ గారు రైతు బంధు అనేది ఒకటి ఉంచిండు. ఈ రైతు బంధుని ఉంచితే దాని రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఇవ్వాల్సింది పోయి దీన్ని కాస్త రాహుల్ బంధుగా మార్చేసి ప్రతి నెల 1,000 కోట్లకు పైగా రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీకి చెల్లిస్తా ఉన్నారు. ఎవరికి? రాహుల్ గాంధీకి చెల్లిస్తా ఉన్నారు. ఇలా చెల్లించడం వల్ల ఏమవుతుందంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈ సీఎం చైర్ ఏదైతే ఉందో అది పర్మనెంట్గా రేవంత్ రెడ్డికే నిలుస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న లేదు, ఏ ఎన్నికలు జరిగినా కూడా తెలంగాణ రాష్ట్ర ఈ హెలికాప్టర్ ఎడిపోతుంది, హెలికాప్టర్ రాహుల్ గాంధీ తిరగడానికి పోతుంది. ఈ విధంగా ఈ కుర్చీని కాపాడుకోవాలి. ఒకవేళ ఈ డబ్బులు చెల్లించలేదనుకోండి, ఇందులో నుంచి బట్టి కూడా సీఎం అయ్యే అవకాశం ఉంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అయ్యే అవకాశం ఉంది, పొన్నం ప్రభాకర్ కూడా సీఎం అయ్యే అవకాశం ఉంది, వెంకటరెడ్డి కోమటిరెడ్డి బ్రదర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అందులో కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా ఎమ్మెల్యేగా ఎంపికబడిన వాళ్ళు కూడా సీఎం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి నెల ఏం చేయాలి? ఆడికెళ్ళి ఈయన కంప్లీట్గా ఈఎంఐ చెల్లించుకోవాలి, కుర్చీని కాపాడుకోవాలి. ఇది కేటీఆర్ గారు చెప్పింది. ఇప్పుడు రైతుల పరిస్థితి ఏమైపోయింది? మీకు ఒకటి హైలైట్ చెప్తా వినండి. గతంలో ఉన్నప్పుడు ఇదే 2014 ముందు తెలంగాణ రాకముందు ఒక మధ్యతరగతి కుటుంబం, ఒక సామాన్య పేదవాళ్ళు ఏం చేసేదంటే వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉండేది. ఆ టైంలో వాళ్ళ దగ్గర 10 రూపాయలు కూడా ఉండకపోయేది. మొత్తం నెల మొత్తం చూసుకున్నా 10 రూపాయలు కూడా ఉండకపోయేది. అక్కడ స్థాయి నుంచి 2014 తరువాత ఎక్కడైతే తెలంగాణ ఫార్మేషన్ అయ్యిందో, ఈ తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సీఎం అయ్యిండు. ఈ సీఎం అయిన తర్వాత ఈ కాళేశ్వరం, తర్వాత అన్నారం, తర్వాత సుందిల్లా, మల్లన్న సాగర్, కుండపోచమ్మ సాగర్, తర్వాత బాహుబలి లిఫ్టింగ్ మోటార్స్, ఇవన్నీ చరిత్ర అన్నీ అయిపోయిన తర్వాత బీడు బారిన చిరాల్లో పొలకలలో పుష్కలంగా తెలంగాణ రాష్ట్రం ఏమైంది? సెకండ్ లార్జెస్ట్ రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ గుర్తించబడింది. ఇన్ని జరిగిన తర్వాత అప్పుడు మధ్యతరగతి కుటుంబ సగటు ఇన్కమ్ ఎంతో తెలుసా? సంవత్సర ఆదాయం తెలంగాణ రాకముందు మొత్తం కలుపుకుంటే 10,000 కూడా ఉండకపోయేది.
10,000 కష్టమే తెలంగాణ రాకముందు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి తెలుసు ఆ 2014 ముందు పరిస్థితులు ఎట్లుండే, అప్పుడు డబ్బుల కోసం ఎంత ఇబ్బంది పడ్డారు, వలసలు ఎట్లా పోయారు అన్నీ తెలుసు. ఇప్పుడు 2014 తర్వాత ఈ 2014 వచ్చిన తర్వాత ఓ సామాన్యుడు 10 ఏళ్ళు కేసీఆర్ గారి పరిపాలన చూసిన తర్వాత ఇప్పుడు ఒక మధ్యతరగతి కుటుంబ ఇన్కమ్ 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు సంపాదించుకునే తాకత్ ఉంటే, శక్తి ఉంటే 7 లక్షల వరకు సంపాదిస్తా ఉన్నాడు. ఆ పెట్టుబడి గిట్టుబడులు అన్ని కొని చేతికి 5 లక్షలు లేకుంటే 4 లక్షలు లేకుంటే 3 లక్షలు వచ్చే అవకాశం. తెలంగాణ రాష్ట్రంలో ఒకప్పుడు భూములు అమ్మేవాళ్ళు, బ్రతకడానికి అప్పులు తీర్చడానికి భూములు అమ్మేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి ఎట్లా తెలుసా, ఎవరైనా ల్యాండ్ని అమ్మే ప్రయత్నం చేస్తే ఆ భూమిని కొనడానికి రైతు ఏం చేస్తున్నాడంటే జేబులో డబ్బులు పెట్టుకొని ఆ భూమిని కొనుగోలు చేయడానికి సిద్ధమవుతా ఉన్నాడు. ఒకప్పుడు 20,000 రూపాయలకి ఎకరం దొరికేది, ఆ తర్వాత 1,00,000 రూపాయలు, తర్వాత 2 లక్షలు, తర్వాత 3 లక్షలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నీళ్లు, నిధులు, నియామకాలు అన్ని ఏర్పడిన తర్వాత ఒక్క ఎకరం ఒకే ఒక ఎకరము 40 లక్షలు. ఇది రోడ్డు లేదు, భూమి లేదు, రైతు లోపల భూమి ఉంటే 40 లక్షలు, రోడ్డు మీద ఉంటే మాత్రము 70 లక్షల నుంచి 5 కోట్ల వరకు రూపాయలు భూములు అమ్ముడుపోయేటి. ఆ వ్యవస్థను రూపొందించిన కేసీఆర్ గారు. తెలంగాణ అస్తిత్వం అట్లా పెరిగింది, అంత గొప్పగా పెరిగింది. కానీ ఇప్పుడు ఈ రైతు బంధు ఎడిపోతుంది. ఒక్క రైతు బంధుతోటి తెలంగాణ ఇంత అభివృద్ధి అయిందని కొంచెం రాశాను, ఇది కొంచెం మాత్రమే. కానీ లీస్ట్ అవుట్ చేస్తే పరేషాన్ కావాలి. అంత గొప్ప చరిత్ర ఉంది తెలంగాణది, కేసీఆర్ది, తెలంగాణ ఫార్మేషన్ది, ఈ రైతు బంధుది. ఒక్క రైతు బంధుతోటి తెలంగాణ అభివృద్ధి అయిందంటే అది కేసీఆర్ గారే చేసి చూపించారు. అంత ఘనత ఆయనకు మాత్రమే ఉంది. ఎట్లా చేయాలో ఆయనకే తెలుసు, ఆయనకు తప్ప వేరే వాళ్ళకి ఆలోచన రాదు. ఎందుకంటే ఎద్దునుడికి బుద్ధి ఉండదు, బుద్ధునికి ఎద్దు ఉండదు. కేసీఆర్ గారి దగ్గర ఎద్దు ఉంది, కేసీఆర్కి బుద్ధి ఉంది. మరి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఎద్దు లేదు, ఆయన దగ్గర బుద్ధి కూడా లేదు. ఆ తీరుగా అయిపోయింది. రాహుల్ గాంధీకి జై అంటున్నాడు. ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు కదా, ఈ యొక్క రైతు భరోసా అని పేరు పెట్టిన సార్ గారు. ఈ రైతు భరోసా అని పేరు పెట్టి ఇదో 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఇక్కడ నుంచి 12,000 రూపాయలు ఇచ్చి, 12,000 కూడా సగం ఇస్తున్నాడు అనుకోండి. అందులోనూ రేవంత్ రెడ్డి మొన్న 1వ విడత రైతు బంధు చేసిండు, తర్వాత 2 ఎకరాల వారికి రైతు బంధు విడత చేసిండు, 3వ విడత ఎడిపోయిందంటే ఒకటి క్లారిటీ చేసుకోవాలి. రాహుల్ గాంధీకి ఈఎంఐ కట్టుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇది క్లారిటీ అని చెప్పి ఎవరు చెప్పిర్రు? కేటీఆర్ గారు చెప్పిర్రు. కేటీఆర్ గారు చెప్పేసిర్రు, కుండ బద్దలు కొట్టేసిర్రు అంతా బయట పెట్టి. అదే నేను చెప్పేది ఏంటంటే రాష్ట్ర రైతులకు కూడా అర్థం కావాలి. మీరు ఆశపడి ఈరోజు మీరే గోసపడుతూ ఉన్నారు. గతంలో కేసీఆర్ గారు చిలకగా చెప్పినట్టు చెప్పినా అయినా కూడా మీరు వినలేదనుకుంటూ కేటీఆర్ గారు చెప్పగానే చెప్పిన అందులోని కొన్ని ఆధారపరంగా చూసుకుంటే రైతు బంధు ఆపి రాహుల్ బంధు నడుపుతుండ్రు అనుకుని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రజలను ఏర్పిస్తుంటే పైశాచిక ఆనందమా మారిన మనిషి అని చెప్పుకుంటూ నిస్సిగ్గుగా మాట్లాడుతుండు. ఎన్నికల ముందు దానవీర సూర కర్ణ నటించి తర్వాత కుంభకర్ణ లెక్క నిద్రపోతుండు. 140 మంది గురుకుల విద్యార్థులు చనిపోయిన రేవంత్కు చెల్లం లేదు. ఫీజు రియంబర్స్మెంట్ అందుక విద్యార్థుల చదువు దూరం అవుతుండ్లు. పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటూ ఆ ప్రాంతానికే ద్రోహం చేస్తుండు. అడ్డగోలు హామీలిచ్చి 30 ఏళ్ళ అమలు చేస్తలేడు. ఈ దుర్మార్గపు పాలనను ప్రజలు తిప్పి కొట్టడం ఖాయం. తెలంగాణ కోసం నిలబడే ఏకైక శక్తి బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా ఇదే ముచ్చట్ని చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు కేటీఆర్ బీఆర్ఎస్ అని కాకుండా ప్రజలు కూడా ఒకసారి రియలైజ్కి రావాలి. గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, మన పరిస్థితులు ఎటుపోతా ఉన్నాయి, రైతు బంధు ఎవరి జేబులో పోతా ఉన్న దాని మీద మీరు క్లారిటీ తెచ్చుకోవాలి.